రాష్ట్రమంతా శాఖ సుప్రీంకోర్టు తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేద్దండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి అందరికీ చేరుకునేది. సో లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్దాం. ఈరోజు మనకి సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు అయితే విడుదల చేయడమే జరిగింది. ముఖ్యంగా రాష్ట్రమంతా శాఖగా ఇది సమాచారం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం సుప్రీంకోర్టు అని చెప్పి. ముఖ్యంగా మనకి కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పుని అయితే ఇచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పింది. కారుణ్య నియామక ప్రతిపాదనను ఒకసారి ఉద్యోగాన్ని అంగీకరించిన తర్వాత తమకు అర్హత ఉన్న అంతకంటే ఉన్నత పదవి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది ఫ్రెండ్స్. గమనించగలరు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, అభ్యర్థికి ఉన్నత పదవికి కావాల్సిన విద్యార్హతలు ఉన్నప్పటికీ ఖాళీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తదుపరి నియామకం జరుగుతుందని చెప్పి మనకి తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఒక అధికారి చేసిన తప్పును మరొకరికి వర్తింపజేయమని చెప్పి కోర్టులు ఆదేశించలేవని చెప్పి కూడా మనకి సుప్రీంకోర్టు చెప్పడమే జరిగింది. సో ఇప్పటి నుంచి ఈ యొక్క కారుణ్య నియామక యొక్క ఉద్యోగాలపై మనకి కీలక తీర్పు అయితే అమలు చేయబోతున్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇది ప్రభుత్వ నియామక ప్రక్రియల సమగ్రతను కాపాడుతుందని చెప్పి ఈ తీర్పు మన విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్. గమనించండి. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డేట్ వాళ్ళు.